నెల్లూరు జిల్లా కోటాలోని ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు రెండో రోజుకు చేరాయి. ఆ పాఠశాల స్థానంలో ఐఐటి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయడాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 2 నెలలు కావస్తున్న వేళ 600 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఊసరించుకోవాలని కోరుకున్నారు. లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనాలు బాగా రండి, మడవకు రండి. చిల్లకూర పరిస్థితి ఎట్టుందంటే బర్రెలు దొడ్డుగా, పందిలు దొడ్డు కంటే జాస్తిగా ఉంది. కోట పిల్లకాయలు అందరిని తీసుకొని ఒక రూల్ వేసేసి తీసుకోపోయి వాళ్ళంతా ఆడే ఉన్నారు. నేను పోతాను ఆంటీ ఆంటీ నా చుట్టూ తిరిగారు సార్. వాళ్ళ ఆంటీ పరిస్థితి బాగానే లేదు, మన స్కూల్ మనకు కావాలని చెప్పి అక్కడ పిల్లలకు వచ్చి నేను ఫోన్ చేయించాను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి. రేపు రాండమ్మ దయచేసి పిల్లల పరిస్థితి బాగాలేదా అని. కరెంట్ లేకుండా అక్కడే ఉన్నారంట, చీకట్లోనే ఉన్నారంట. వాళ్ళు అన్నం కూడా అలవాటిస్తున్నారంట. కోటే బాగుంది మనకి, వరదా తెచ్చి మళ్ళీ ఇక్కడ వేసేసారు. కేవలం 29 మంది పిల్లలు ఉన్నారు మన కోట పిల్లకాయలు. అక్కడ కోర పిల్లకాయలు అందరూ ఏడున్నారు, అందరూ వాకాలంటే పరిస్థితి ఏంది? తిండి అంటే ఎట్ట కూడా జరుగుతుంది. మళ్ళీ లెట్రిన్ బాత్రూమ్ వర్షాకాలం వచ్చేది పిల్లల పరిస్థితే. ఇప్పుడు వచ్చేసి కరోనా వస్తుంది, మళ్ళీ అది అంటుకుంటా ఒక్క బిడ్డగా అనుకుంటే చాలని సార్. అదే దయచేసి మా గోష్ఠి మీకు కొట్టకుండా పోతే కడుపు మండిపోతున్నారు నాకు అసలు. అనుకుంటే అప్పుడు టాంచి నాకు నిద్ర కూడా పట్ల అసలు. వద్దు హాస్టల్ వద్దు, ఇంకా తీసుకోపోయి ఈది బడిలో చేయించుకుంటాము, అది బెస్ట్ అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. స్కూల్ పరిస్థితి బాగాలేక, మా పరిస్థితి బాగాలేక హాస్టల్లో చేరిస్తే నిర్దాక్షిణంగా పిల్లకాయలు వదిలేశారు. పిల్లకాయలు ఇప్పుడు ఈతలో ఉన్నారు, మా ఇంట్లో కూర్చున్నారు పిల్లకాయలు. 3 తీసుకొచ్చాను నేను, 4 పిల్లకాయలు ఇంట్లోనే ఉన్నారు. 10th క్లాస్ బిడ్డ ఉన్నాడు, వాడు ఏం చేయాలని? ఫెయిల్ అవుతాడు. ఏమైనా చేసుకున్న పరిస్థితి ఎవరిది? ఐటీ కాలేజ్ కావాలి, మేము వద్దాను. మళ్ళీ మా పరిస్థితి మమ్మల్ని రోడ్లో దించేశారా? మాకు ఏమన్నా చూపించారు? మాకేమన్నా